హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు గగనతార ఫార్మ్స్. ఇది ఒక చిన్న ఇంట్రడక్షన్ వీడియో అండి. నా గురించి అండ్ ఆల్సో మా గగనతార ఫార్మ్స్ గురించి. సో, నా పేరు మౌనిక. నేను మ్యారీడ్ అండ్ ఐ హ్యావ్ 2 కిడ్స్. మా ఫార్మ్ గురించి చెప్పాలంటే మేము ఒక తోట తీసుకుందాం అనుకున్నామండి. మ్యాంగో తోట అనే క్లారిటీ ఉంది కానీ ఎక్కడ తీసుకుందాము అనేది మేము ఆలోచించామండి. చూసామండి 2, 3 ప్లేసెస్ చూసాము. నూజివీడు మ్యాంగోస్‌కి ఫేమస్ కాబట్టి నూజివీడు చూసాము. ఇంకా నాది మా హస్బెండ్‌ది కూడా గోదావరి డిస్ట్రిక్ట్ అనమాట. సో, అక్కడ దగ్గరలో ఏమన్నా చూద్దామా అని చూసాం. కానీ హైదరాబాద్ నుంచి వెళ్ళాలి, అక్కడ చూసుకోవాలి, ఆహ్, వెళ్తూ ఉండాలి. మనం ఫార్మింగ్‌లో ఇంట్రెస్ట్ ఉంది. మనం అక్కడికెళ్ళి చేయాలి అంటే అది దూరం అయిపోతుంది కాబట్టి ఓకే. హైదరాబాద్‌కి చుట్టుపక్కల రేడియస్‌లో చూద్దాము అని చెప్పి చూసినప్పుడు మాకు ఈ ఫార్మ్ జహీరాబాద్ అండి మాది ఫార్మ్. అక్కడ దొరికింది అండ్ తీసుకున్నాము. ఇట్స్ 4.5 ఎకర్స్. కాకపోతే ఇక్కడేంటి అంటే మేము తీసుకునేసరికి ఆల్రెడీ లీజ్‌లో ఉందనమాట. అండ్ ఈ ఇందులో మొత్తం అన్నీ లైక్ అన్ని మామిడి మొక్కలు లేవు. ఒక 70% మామిడి మొక్కలున్నాయి. మిగతా అంతా ఇట్లా పిచ్చి మొక్కలు, ఆహ్, పూడుకుపోయిన బావి అలా ఉందనమాట. ఒకటే ఒక బోరుండేది. ఆ బోరు కూడా ఎవ్రీ టైమ్ వాటర్ వచ్చేవి కాదనమాట. ఏదో ఉందంటే ఉంది ఒక బోర్ అంతే. సో, ఇది చూసినప్పుడు ఇంకా మనకు బడ్జెట్‌లో అండ్ అన్నీ దొరకవు గదా! అన్నీ కావాలనుకుంటే కొంచెం మనకు బడ్జెట్‌లో మనకి సిటీకి ఒక 100 కిలోమీటర్స్ దూరంలో అలా ఉంది అని చెప్పి ఇట్స్ ఓకే. మనకి కొంచెం పర్లేదు అనిపించి తీసుకున్నాం అనమాట. సో, ఈ ఛానెల్ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మాకు ఆర్గానిక్‌గా వచ్చిన పంటని సేల్ చేద్దాము. అంటే ఇప్పుడు మామిడి పళ్ళు లైక్ ఒక్కసారే వస్తాయి సంవత్సరానికి. అవి ఆర్గానిక్‌గా మాత్రమే చేద్దాము. అంటే లీజ్‌కి మేము ఆల్రెడీ 2 ఇయర్స్ ఇచ్చున్నాం కదా! ఆహ్, ఈసారి కూడా లీజ్‌కిద్దాము అనుకుంటే లీజ్‌కి తీసుకోవడానికి రెడీగా ఉన్నారు గానీ, ఎవ్వరు ఆర్గానిక్‌గా మేము చేయము అని చెప్పేసారనమాట అక్కడ లోకల్స్ అందరూ. ఎందుకు అంటే వాళ్ళకి పెట్టుబడి ఎక్కువ, పంట అంత రాదు, ఆవు పేడ ఉండాలి, ఆవు ఉండాలి, అవన్నీ ఉండాలి కాబట్టి ఎవ్వరూ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సో, అప్పుడు మేము అనుకున్నాం అనమాట. సరే మాకు కూడా తోట గురించి అర్థం అవ్వడానికి, అంటే అక్కడ నేల ఎలా ఉంది? వాటర్ ఏంటి? డ్రిప్ సిస్టమ్ ఏంటి? మనం ఆర్గానిక్‌గా పండించుకోవాలంటే ఆ డ్రిప్ నుంచే గోమూత్రం కానీ, మనం కలిపేవన్నీ మొక్కకు అందేవి ఆ డ్రిప్ సిస్టమ్ నుంచి రావాలి. అంటే వర్కింగ్ ఎస్పెషల్లీ అంత దూరాన కదండీ! జహీరాబాద్ దగ్గర గదా! అక్కడ మనకి కావాల్సినట్టు ఎవరు పని చేయరండి. ఓకే. అండ్ పని వాళ్ళు కూడా వాళ్ళ తోటల్లో వాళ్ళు అక్కడ చేసుకుంటారు. వాళ్ళ పొలాల్లో వాళ్ళు పని చేసుకుంటారు గాబట్టి, రావడం అనేది మనకి సౌకర్యంగా ఉన్నప్పుడు అండ్ మనకి అంటే ఆ టైమింగ్ ఉంటది గదండీ! ఈ టైమింగ్‌లో ఓకే. పూత పూసినప్పుడు ఇది చేయాలి. ఆహ్, పిండి నిలబడేటప్పుడు ఇది చేయాలి అని కొన్ని మనం ఫాలో అవుతాం గదా! ఆ టైంలో వాళ్ళకి కూడా ఏవో పంటలుంటాయి గాబట్టి వాళ్ళు కూడా రారనమాట. చాలా ఫేస్ చేశాను మేము అది అంతకుముందు. సో, అప్పటినుంచి మేమేమనుకున్నామంటే ఎంత కుదిరితే అంత మనము ఒక ఆహ్, పని చేసే వాళ్ళ మీద, లేబర్ మీద అంత ఆధారపడకుండా ఎంత చేయగలిగితే అంత మన చేతిలోంచి చేసుకోవాలనేది మా ప్లాన్. చాలామంది చెప్పేదేంటంటే ఆర్గానిక్‌గా ఎళ్తే ప్రొడక్షన్ తక్కువొస్తుందని. షూర్ అది కరెక్టేనండి. ఎందుకంటే మాస్ ప్రొడక్షన్ రావాలి, ఎక్కువ పంట రావాలి అనంటే ఆర్గానిక్‌గా ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ కష్టం. మాది ఈ ఇయరే మేము ఆర్గానిక్‌గా చేస్తున్నాం. లాస్ట్ 2 ఇయర్స్ ఆహ్, లీజ్‌లో వదిలేసాం మేము. ఎందుకంటే ఒక ఇయర్ పంట అసలు రాలేదు. హ్మ్. వాళ్ళు ఈ వడగళ్ళు అవన్నీ వచ్చి పోయింది. అండ్ ఈ ఇయర్ ఏంటి అంటే చాలామంది చెప్పారు. "మీరు ఇంత పెట్టుబడి అంత పెట్టి మీకంత పంట రాదు. ఆహ్, పెట్టుబడి పెట్టిందంతా వేస్ట్ అయిపోతది" అని. అన్నిటికి ఫస్ట్ టైమ్ ఉంటుంది గదండీ! ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్‌లో కూడా ఫస్ట్ టైమ్ అంత రాకపోవచ్చు. 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ డౌన్ ద లైన్ మంచిగా పంటొస్తుందని మేము ఆశిస్తున్నాం. ఈ ఛానెల్‌లో మేము ఏ టైంకి ఏం పెడుతున్నాము అంటే మొక్క మొదళ్ళకి కానీ, లేకపోతే ఎరువెయ్యటం కానీ, వేప నూనె కొట్టడం కానీ,
ఘనజీవనామృతం ఇవ్వడం గానీ మొక్కలకి, ఆవు పేడతో మాత్రమే చేయడం కానీ, ఇవన్నీ చూపించాలనుకుంటున్నామండి. నేను చాలా సార్లు మా ఇంట్లో వాళ్ళతోనే ఇవి ఆర్గానిక్ అని ఉంది కదా! ఇక్కడ పెట్టారు కొందాము అనంటే, ఆర్గానిక్ అని అక్కడ పెడతారంతే. వాటికి ప్రైజెస్ పెంచేసి ఆర్గానిక్ అని పెడతారు. నీకెలా తెలుసు అది ఆర్గానిక్ అని చెప్పి ప్రూఫ్ ఏంటి అని అడుగుతారనమాట. సో, నాకనిపించింది ఆర్గానిక్ అనే ట్యాగింగే ఇవ్వకుండా, నేను మీకు నా ఛానల్ ద్వారా మేము ఇవి వాడుతున్నాము. ఇది మేము చేస్తున్న ప్రాసెస్ అని మీకంతా చూపిస్తే, మీకు కూడా ఓకే. ఏదో నామ్‌కే వాస్తే ఆర్గానిక్ అని చెప్పకుండా, వీళ్ళు నిజంగానే ఆర్గానిక్‌గా పండిస్తున్నారు అనేది మీకు ఒక నమ్మకం ఉంటది అని చెప్పి అనిపించింది. ఒక ప్రయత్నం మా దగ్గర నుంచి. అలాగే మేమే కాకుండా మాతో పాటు ఒక 10 మంది సేంద్రియంగా పండించిన మామిడి పళ్ళని తినాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. ఇంతసేపు ఓపికగా చూసినందుకు అండ్ విన్నందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.